తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల దగ్గర తొక్కిసలాట జరిగి పెను విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. నిన్న రాత్రి నుంచి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు సీఎం చంద్రబాబు. జరిగిన తప్పిదంపై ఆయన అసలేం జరిగిందనే కోణంలో కూడా ఆరా తీశారు. బైరాగి పట్టేడులో తొక్కిసలాట ప్రాంతాన్ని సైతం సీఎం చంద్రబాబు అధికారులతో కలిసి పర్యవేక్షిస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. అధికారులపై ఆయన సీరియస్ అయ్యారు. బాధ్యత తీసుకున్న వారు నెరవేర్చాలి కదా అంటూ ఆయన ప్రశ్నించారు. యూ హ్యావ్ టు ఆన్సర్ దిస్ అంటూ అధికారులని ప్రశ్నించారు. ఎవరు తమాషా చేస్తే చూస్తూ ఊరుకోబోమంటూ ఆయన హెచ్చరించారు. అసలేం జరిగింది, ఎందుకు ఈ ఘటన చోటు చేసుకుంది, ఈ అపశృతికి గల కారణాలేంటి అని అధికారులపై సీరియస్ అయ్యారు చంద్రబాబు. టీటీడీ ఈవో, కలెక్టర్, ఎస్పీ అధికారులపై సీఎం మండిపడ్డారు. 2000 మందే పడతారు అనుకున్నప్పుడు 2500 మందిని లోపలికి ఎందుకు పంపించారంటూ సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. ఇక భక్తులు కూర్చున్నప్పుడు పరిస్థితి బాగానే ఉందని తెలిపారు అధికారులు. కానీ బయటకు వదిలేప్పుడు మాత్రమే పరిస్థితి అదుపు తప్పిన విషయాన్ని సీఎంకి వివరించే ప్రయత్నం చేశారు అధికారులు. మీరు బేకరీ మరియు స్వీట్ బిజినెస్ చేస్తూ ప్రతి నెల లక్షల్లో సంపాదించాలి అనుకుంటున్నారా? అదెలాగో నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజుని అడిగి తెలుసుకుందాం. సెంటర్స్ కాకుండా ఎట్లుంటుంది, పక్క పక్కనే టికెట్లు ఇచ్చింది 8 o'clock. టికెట్ స్టార్ట్ చేసింది 9 o'clock. 9 o'clock. బట్ ఏటమ్మా నీకు మెసేజ్ ఇచ్చారా? వేరే వాళ్ళు ఫోన్ చేసి మీకు చెప్పారు ఈ గ్రౌండ్ లో ఇబ్బంది, మనుషులు ఉన్నారు, స్టాంపేడ్ అయిన తర్వాత మీకు చెప్పారు, ముందు మెసేజ్ వచ్చిందా? నేను అడిగిందని స్ట్రైట్ క్వశ్చన్, నీకు మెసేజ్ వచ్చిందా? వచ్చింది జరిగిన జరగకపోతే మీకు ఒక మెసేజ్ వచ్చిందని తిన్నారు. సో దే ఆర్ వెయిటింగ్ అని చెప్పి 20 minutes బ్యాక్ క్యూ లైన్ లో మీకు ఎప్పుడు తెలియదు? మీరు ఇవన్నీ ఇన్ఛార్జ్, am I right? అన్ని దిక్కడ చేసి ఇక్కడ చేయకపోతే నీకు ఎప్పుడు మెసేజ్ వచ్చింది? I got it around 8:42. వాట్ ఈస్ ది సిస్టమ్ యు ఆర్ హ్యావింగ్ మానిటరింగ్? ఒక వాట్సాప్ క్రియేట్ చేసుకున్నావా? వాట్సాప్ క్రియేట్ చేసి అన్ని సెంటర్లో రిలీజ్ చేసి ఇక్కడ రిలీజ్ చేయాలి అడిగావా? సార్ రిలీజ్ చేయలేదు ఎందుకని అడిగితే సార్ అప్పుడే ఏం చెప్పారంటే సార్ డిఎస్పీ హ్యాస్ టు కమ్, దే ఆర్ నాట్. ఐ సెడ్ నో, యూ హ్యావ్ టు ఫాలో యూనిఫామ్ ఇన్స్ట్రక్షన్, యూ కెనాట్ ఫాలో లైక్. ఎవరు చెప్పారు మీరు? సార్ ఇక్కడున్న ఇన్ఛార్జ్ చెప్పారు. హూ ఈజ్ ఇన్ఛార్జ్? హూ ఈజ్ ఇన్ఛార్జ్ అడిగా. ఇక్కడ ఎవరికి చెప్పారు? ఈ సైట్ లో మీ మనుషులు ఇద్దరు, మీ మనిషి కూడా ఉన్నాడు కదా, మీ ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఉన్నాడు, రెవెన్యూ స్టాఫ్ ఉన్నారు, పోలీస్ ఉన్నారు, విజిలెన్స్ ఉన్నారు. ఎవరికి చెప్పారు మీరు? మీరు ఒక వాట్సాప్ గానే అవన్నీ క్రియేట్ చేసుకోవాలి. చేసండి, మెసేజ్ పెట్టారా? ఎన్ని గంటలు పెట్టారు అది? సో డిపెండింగ్ ఆన్ సిచ్యువేషన్ ఎక్కడెక్కడ మన సైట్ ఉందో ప్లీజ్ రిలీజ్ హోల్డింగ్ వాళ్ళందరూ హోల్డింగ్ ఏరియా కంపార్ట్మెంట్ వైజ్ చేస్తున్నాం. ఇక్కడ నాన్ కంప్లైన్స్ వస్తే ఎందుకు మీరు యాక్షన్ తీసుకోలేదు? టెలికాన్ఫరెన్స్ కూడా తీసుకొని 1 hour ముందు కూడా అందరికీ ఇన్స్ట్రక్షన్ 2 hours ముందు ఎవ్రీథింగ్ 2 hours లో అన్నిటి ఉన్న వాళ్ళందరికీ ఇచ్చేసారు సార్. 2 hours పట్టింది, ఓన్లీ 2 hours పట్టింది. అంటే ముందు చేస్తున్నా ఈజీగా అయిపోయాయి. అది కాదు, టికెట్లు ఇవ్వడం కాదు, టికెట్లు 9 o'clock స్టార్ట్ అయ్యాయి. క్యూలోకి తీసుకోవడం, క్యూ అంతా మీకు 2 hours లో అయిపోయింది అన్న. 11 కల్లా అయిపోయాయి. మాక్సిమం మెంబర్ టేకెన్ ద టికెట్స్. అంత తొందరగా మార్నింగ్ 10 o'clock అయ్యింది. టికెట్స్ అయింది 10 o'clock అయిపోయాయి. ఇవాళ 12 hours, మోర్ దెన్ 12 hours, 14 hours పడుతుంది. ఇక్కడ క్యూలోకి పెట్టేసి అక్కడ రిలీజ్ చేసేస్తుంటే బాగుండేది. క్యూలోకి వచ్చేసేవారు కంఫర్టబుల్ గా ఉండేది. అది డిలే అవడం, అందులో ఒకసారి వదలటం అనేది క్యూలోకి ఇవ్వడం అనేది ఇష్యూ కాదు. బట్ కంట్రోల్డ్గా ఎక్కడైనా సరే అలా వదిలేస్తే కంట్రోల్డ్గా స్టాంపీడ్ అవుతుంది. బట్ కంట్రోల్గా ఉండాలి, కంట్రోల్గా చేయలేదు. అది ప్రాబ్లం. సఫిషియంట్ పోలీస్ ఫోర్స్ ఉంది. 2 CIలు ఉన్నారు, 5 SIలు ఉన్నారు, 40 మంది.